హాయ్ అండి, ఈరోజు మనం కెలెండులా ఫ్లవర్స్ని ఎలా పెంచుకోవాలో చూద్దాం. ఇవి చలికాలంలో బాగా పూస్తాయి. టెంపరేచర్ అనేది 15 to 23 degrees సెల్సియస్లో బాగా పెరుగుతాయి. కెలెండులా ఫ్లవర్స్ గార్డెన్లో పెంచుకోవడం వలన వీటి యొక్క కలర్స్ వల్ల బీస్ అండ్ బటర్ఫ్లైస్ అట్రాక్ట్ అయ్యి మనం గార్డెన్లో పెంచుకున్న ఇతర మొక్కలకు పాలినేషన్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. 4 to 6 inches ఉన్న ఏదైనా పాట్ తీసుకుని వాటికి డ్రైనేజ్ హోల్స్ ఉండేలా చూసుకోవాలి. చిన్న రాళ్లతో డ్రైనేజ్ హోల్స్ని కవర్ చేసుకోవాలి. హెల్దీగా ఉండే కెలెండులా సీడ్స్ని తీసుకోవాలి. సాయిల్ మిక్స్, కోకోపీట్, కంపోస్ట్ ఈక్వల్ రేషియోస్లో తీసుకోవాలి. ఇప్పుడు సాయిల్ మిక్స్ని పాట్లో ఫిల్ చేసుకోవాలి. సీడ్స్ని వేసే ముందు సాయిల్ని తడుపుకోవాలి. తరువాత సీడ్స్ని ఈవెన్గా జల్లుకోవాలి. సీడ్స్ని ఒక లేయర్ సాయిల్తో కవర్ చేసుకోవాలి. సీడ్స్ వేసిన తర్వాత వాటరింగ్ చేసుకోవాలి. ఓవర్ వాటరింగ్ చేయకూడదు. జర్మినేషన్ టైంలో సాయిల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ డ్రై అవ్వకుండా చూసుకోవాలి. విత్తనాలు వేసిన పాట్ని కొంచెం ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి. మొక్క 2 to 3 inches పొడవు పెరిగిన తరువాత ఏదైనా పెద్ద పాట్లో కానీ గార్డెన్లో కానీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. మొక్క వేసేటప్పుడు కంపోస్ట్ యాడ్ చేసుకోవాలి. గార్డెన్లో వేసేటప్పుడు మొక్కకు 12 to 15 inches స్పేస్ ఉండేలా చూసుకొని మొక్కలను నాటుకోవాలి. కెలెండులా మొక్కలకు 6 to 8 hours సన్లైట్ తగిలే ప్లేస్లో నాటుకోవాలి. మొక్కలు వేసుకున్న తర్వాత వాటరింగ్ చేసుకోవాలి. ఓవర్ వాటరింగ్ చేయకుండా సాయిల్ డ్రై అయినప్పుడల్లా వాటరింగ్ చేసుకోవాలి. కెలెండులా ఫ్లవర్స్కి ఎక్కువగా ఫెర్టిలైజర్స్ అవసరం లేదు. మొక్క నాటుకున్న తర్వాత నెలకొకసారి చొప్పున కంపోస్ట్ ఇస్తే సరిపోతుంది.
మొక్క నాటుకున్న తర్వాత 5 to 7 వీక్స్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. పూసిన పువ్వులు ఎండిపోయిన తర్వాత కట్ చేసేస్తే మళ్ళీ మొగ్గలు వచ్చి పువ్వులు పోస్తాయి. మళ్ళీ కంపోస్ట్ యాడ్ చేసుకుని వాటరింగ్ చేస్తూ ఉంటే వింటర్ మొత్తం పువ్వులు పోస్తాయి. పువ్వులు డ్రై అయిన తర్వాత సీడ్స్ని కలెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.